దృగ్దృశ్య వివేకము. అవతారిక. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనగా రెండు లేని బ్రహ్మమొకటియే అను అద్వైత సిద్ధాంతమున బ్రహ్మము ఒకటియే అయినచో అది ప్రకాశించక ప్రపంచము గోచరించుట ఎలా అని శంకించు ఉత్తమాధికారుల సందేహ నివృత్తికై ఆ బ్రహ్మస్వరూపమున అనన్యమై అనాది ఆవరణ విక్షేపరూపియగు అవిద్యయను అద్భుత శక్తి కలదు. ఆ శక్తి ప్రకాశమునందును అంధకారమునందును కనబడక చీకటి ద్వారా తోచు మిథ్యా ప్రతిబింబ ప్రకాశమున కనబడు పటఛాయా దర్శనము అనగా సినిమా రీతి ఆ చీకటిని పోలిన తనలో తోచు తలంపు రూపమైన ఆత్మ ప్రతిబింబ మిథ్యా విక్షేప శక్తి యందు తొలుత కలిగిన కర్తృరూప అహంకార జీవుడు తన కరణరూప మనస్సు పూర్వవాసనచే చూపు దృశ్య ఛాయా దర్శనమును జాగ్రత్త స్వప్నాదులందు సత్యముగా చూడ యథార్థ స్వరూపమును కప్పి దృశ్య దర్శనమునకు మూల కారణమైన ఆవరణము దృశ్యము తోచునప్పుడును తరంగాదులతో కూడిన సముద్రము రీతి ఏకముగా ఉండు తనకును ఆ తోచుటకును భేదమును తెలియనీయక ఉండుట వలన పూర్వ సంస్కారముచే తోచుటందుండు దృష్టిని వదలి తనను ఏ బాహ్యాభ్యంతర దృష్టిభేదము లేక ఎప్పుడునూ చూచుట అనేది సహజ సమాధి అభ్యాసముచే ఆవరణము నాశము కాగా అద్వైత బ్రహ్మాత్మస్వరూపము మాత్రం మిగిలి ప్రకాశించును అని శ్రీ ఆచార్యుల వారే అద్వైత సిద్ధాంత రహస్య తాత్పర్యమును విరివిగాక సంగ్రహముగా ఈ చిన్ని పొత్తమున బోధించిరి. ఈ ఉత్తమోత్తమ గ్రంథమును శ్రీ అరుణగిరి అరుణాచలేసు పట్టియును కుమారపరరూపుడును అగు శ్రీ రమణ భగవానుడు ద్రావిడ వచనమున వ్రాసెను. అతని అనుగ్రహ బలముచే దానిని తెనుగున భాషాంతరమొనరించిది. దీనిని పఠించువారు దృశ్యమును వదలి దృక్కును ఎప్పుడునూ చూచుటచే కలుగు అతుల్యానందమును అనుభవింతురుగాక. శ్రీమద్ రమణ గణపతుల పాదసేవకుడు ప్రణవానందము.